ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పోతురాజు ఎవరు, పోతురాజు పుట్టుక ఎలా జరిగింది, బోనాల్లో వీళ్ళు ఎందుకంత ప్రత్యేకము, పోతురాజుల ఆశీర్వాదంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాలు. ఈ పండుగలో గ్రామ దేవతలకు సమర్పించే బోనాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, వాటిని ఊరేగించేటప్పుడు ముందుండే పోతురాజులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. పసుపు కుంకుమలు పూసుకొని చేతిలో కొరడాలతో నృత్యం చేసే పోతురాజులు లేకుండా బోనాల జాతర అసంపూర్ణం అని నమ్ముతారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బోనాల సమయంలో అమ్మవారికి తోడబుట్టిన భక్తుడిగా పోతురాజు వేషం వేస్తారు. ఈ వేషధారణ చేసేవారు కఠినమైన భక్తి నియమాలు, పవిత్రతను తప్పక పాటించాలి. బోనం సమర్పించే రోజుల్లోనే కాక వేషం వేయడానికి కొన్ని రోజుల ముందు నుండి పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే పాటించాలి. పోతురాజు వేషధారణలో ఉన్నప్పుడు అంతకుముందు రోజుల్లోనూ మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. పోతురాజుగా మారేవారు అమ్మవారి ప్రసాదమో లేదా పండ్లు మినహా ఘనమైన ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాస దీక్షను పాటిస్తారు. రోజుకు 2 సార్లు తలస్నానం చేసి తడి బట్టలతోనే అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి. పోతురాజు వేషం వేసే రోజు ఉదయాన్నే స్నానం చేసి అలంకరణ సామాగ్రికి ఇంట్లో పూజలు చేసి అలంకరించుకుంటారు. కొందరు గుడి దగ్గరకు వెళ్ళాక అలంకరించుకుంటారు. ఆ వేషం తీసేసిన తర్వాత భోజనం చేస్తారు. దాదాపు కేజీ పసుపుకు అరకిలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకుంటారు. ఒకప్పుడు కేవలం పసుపు పూత, పెద్ద కుంకుమ బుట్టుకే పరిమితమైన అలంకరణ ఇప్పుడు రకరకాల రంగులకు, రకరకాల ఆకృతులుగా మారింది. వాస్తవానికి ఎలాంటి మేకప్ అయినా 10 నుండి 12 గంటలు ఎండలో వానలో ఉంటే చెరిగిపోతుంది. అందుకే వీళ్ళు నేరుగా పెయింట్తో మేకప్ వేసుకుంటారు. ఆ మేకప్ తర్వాత వారి మొహంలో వారికే తెలియని గంభీరత వచ్చి చేరుతుంది. పెయింట్ వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలున్నప్పటికీ పోటాపోటీ అలంకరణలో భాగంగా అవేవి పట్టించుకోవడం లేదు. పోతురాజును తలుచుకోగానే వారి చేతిలో కొరడ గుర్తొస్తుంది. కొరడ జులిపిస్తూ వాళ్ళు ఆడే ఆట చూసేందుకు జనం గుమ్మిగూడుతారు. పోతురాజుల ఆటకున్న ప్రత్యేకత అది. ఆ కొరడాను ఈరకోల అంటారు. ఆ కొరడా చూసి అంతా భయపడతారు. కానీ ఈరకోలను మెడలో వేస్తే వారికి మంచి జరుగుతుందని, అనారోగ్య సమస్యలు తీరిపోతాయని విశ్వాసం. అందుకే పోతురాజులు మెడలో ఈరకోల వేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. ఉదయం నుంచి సాయంత్రం వరకు అస్సలు అలసిపోకుండా ఆడుతూనే ఉంటారు పోతురాజులు. బోనాలు తెలంగాణకు చెందిన మహంకాళీ దేవిపై కేంద్రీకృతమై ఉన్న సాంప్రదాయ హిందూ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంట నగరాలలో, అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు. ఇది ఆషాఢ మాసం నెలలో జరుపుకుంటారు. పండుగ యొక్క మొదటి మరియు చివరి రోజున ఎల్లమ్మ కోసము ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిజ్ఞలు నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞతలు తెలిపే పండుగగా కూడా ఈ పండుగను పరిగణించబడుతుంది. బోనం అనే పదము భోజనం అనే పదం యొక్క సంకోచం. ఇది సంస్కృత రుణ పదం. దీని అర్థం తెలుగులో భోజనం లేదా విందు. ఇది మాతృమూర్తికి సమర్పించే నైవేద్యం. మహిళలు తమ తలపై కుండను మోస్తూ ఆలయాల మీదుగా ఉన్న అమ్మవారికి పసుపు, కుంకుమ, కంకణాలు మరియు చీరలతో పాటు బోనం సమర్పిస్తారు. బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, ఆంకాలమ్మ, పోలేరమ్మ, మారమ్మ, నూకాలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో
మాతృమూర్తిని పూజిస్తారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కొంతమంది స్త్రీలు తలపై కుండను మోస్తూ డప్పుగాల లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవుని స్మరిస్తూ నర్తిస్తారు. పోతురాజు పుట్టుక వెనుక ఉన్న పురాణ కథ గురించి తెలుసుకుందాము. ఒకసారి శివపార్వతులు వన విహారానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి దాహం వేసి ఒక సరస్సు నుంచి 7 దోసిళ్ల నీళ్లు తాగింది. ఆశ్చర్యకరంగా ఆ క్షణంలోనే 7 అందమైన కన్యలు ఆమె గర్భం నుంచి జన్మించారు. ఆశ్చర్యపోయిన పార్వతి శివుడిని అడిగింది, స్వామి, వీరు ఎవరు? వీరిని మనతో తీసుకెళదామా అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో, వీరిది స్వతంత్ర ప్రవృత్తి, మనం వీరిని ఇక్కడే వదిలేద్దాం అన్నాడు. మరి వారికి తోడు ఎవరు అనే పార్వతీ ప్రశ్నకు శివుడు తన ఘనం నుండి శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అనే పేరు పెట్టాడు. అప్పటి నుంచి పోతురాజే ఆ 7 కన్యలకు అండగా నిలిచాడు. ఆ 7 పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జంకులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాలమ్మ, పెద్దమ్మ అంటూ ఒక్కో చోట ఒక్కోలా పిలుచుకుంటూ ఉంటారు. 101 మంది గ్రామ దేవతలకి పోతురాజు ఒక్కడే తమ్ముడు. గ్రామాల్లో తిరిగే దుష్టశక్తులు, భూత ప్రేతాలు మరియు అరిష్టాల నుండి తన అక్కలను, వారిని నమ్ముకున్న భక్తులను రక్షించే బాధ్యతను పోతురాజు స్వీకరించాడు. అందువల్లే గ్రామ దేవతల ఆలయాల వెలుపల లేదా ద్వారం వద్ద రక్షకుడిగా పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పురాణాల ప్రకారము రాక్షస సంహారానికి గుర్తుగా పూర్వము పోతురాజు పూనకంలో మేకపోతును కొరికేవాడు. ప్రస్తుతము దీని స్థానంలో గుమ్మడికాయ లేదా నిమ్మకాయలను బలి ఇస్తున్నారు.